ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలలో ఆ దేశంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఖమేనీ భౌతికాయాన్ని టెహరాన్కు తరలించడంతో రాజధాని ప్రాంతం జనాలతో కిక్కిరిసిపోయింది. నలుపు రంగు దుస్తుల్లో వచ్చిన ప్రజలు ఖమేనీకి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. జూలై 4, 5 తేదీల్లో జరగనున్న అంతిమ యాత్రకు రికార్డు స్థాయిలో 2 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఇరాన్ దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ జనసందోహం మధ్య జరిగిన ఒక అంత్యక్రియల ఘట్టాన్ని అంతా గుర్తు చేసుకున్నారు. ఇంతకీ 3.5 దశాబ్దాల క్రితం జరిగిన రుహుల్లా ఖమేనీ అంతిమ యాత్ర దృశ్యం మళ్లీ పునరావృతం కాబోతుందా? అంతకు మించిన కన్నీటి జనసంద్రం పోటెత్తబోతుందా? ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. 4 నెలల తర్వాత ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఖమేనీ భౌతిక కాయాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి హత్యకు గురైన ప్రదేశానికి చేర్చారు. 2 రోజుల పాటు జరగనున్న ఖమేనీ అంతిమయాత్రకు సుమారు 2 కోట్ల మంది దాకా వస్తారని ఐఆర్జీసీ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఖమేనీ భౌతిక కాయాన్ని ఉంచిన ప్రదేశానికి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. ఇక 9వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో ఈ అంతిమయాత్ర జరగనుంది. అదే రోజున ఖమేనీ స్వస్థలం మషాద్లో ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారత ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం వచ్చింది. ఖమేనీ అంతిమ యాత్రకు తరలి వస్తున్న జనసంద్రాన్ని చూస్తుంటే 3.5 దశాబ్దాల క్రితం జరిగిన దృశ్యం అందరి కళ్ల ముందు మెదులుతోంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ జనసందోహం మధ్య జరిగిన ఒక అంత్యక్రియల ఘట్టం అది. 1 కోటి మందికి పైగా ప్రజలు ఒకే చోట చేరితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించడమే కష్టం. సరిగ్గా 1989లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవ పితామహుడు అయతుల్లా రుహుల్లా ఖమేనీ అంత్యక్రియల్లో అలాంటి అపూర్వ అల్లకల్లోల దృశ్యాలే ఆవిష్కృతమయ్యాయి. జూన్ 6, 1989 ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధులు నల్లటి దుస్తులు ధరించిన జనసముద్రంతో నిండిపోయాయి. ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన 86 ఏళ్ల అయతుల్లా రుహుల్లా ఖమేనీ అంత్యక్రియల ఘట్టం అది. ఆ రోజు అక్కడికి వచ్చిన జనాల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 1,02,00,000 మంది. అంటే అప్పట్లో ఇరాన్ మొత్తం జనాభాలో 6వ వంతు జనం కేవలం ఆ అంత్యక్రియల కోసమే టెహ్రాన్ వీధుల్లోకి వచ్చారు. ప్రపంచంలోనే ఒక అంత్యక్రియలకు ఈ స్థాయిలో జనాభా రావడం గిన్నీస్ వరల్డ్ రికార్డ్గా నమోదయ్యింది. అయతుల్లా రుహుల్లా ఖమేనీ భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు, తాకేందుకు లక్షలాది మంది ఒక్కసారిగా శవపేటిక వైపు దూసుకువచ్చారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పెను తోపులాటలో ఖమేనీ భౌతిక కాయానికి చుట్టిన తెల్ల వస్త్రం కాస్త జనాల మధ్యలోకి జారిపోయింది. పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా దళాలు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘోర తొక్కిసలాటలో కనీసం 8 మంది మరణించగా 11,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లకల్లోలంలో ఖమేనీ ఏకైక కుమారుడు 43 ఏళ్ల అహ్మద్ ఖమేనీ కూడా చిక్కుకుపోయారు. తోపులాటలో ఆయన కింద పడిపోయారు. చివరికి జనాల చేతుల మీదుగా ఆయన్ను అంబులెన్స్ వరకు చేర్చాల్సి వచ్చింది. మరోవైపు ఆ భౌతిక కాయాన్ని తీసుకెళ్తున్న వాహనం నల్లటి జనసముద్రంలో కదల్లేని స్థితిలో చిక్కుకుపోయింది. 2 గంటలు గడిచినా 1/2 మైలు దూరం కూడా కదలలేకపోయింది. ఇస్లాం సంప్రదాయ ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించకూడదు. కానీ చీకటి పడే వరకు జనాన్ని దాటుకుని శ్మశాన వాటికకు వెళ్లడం అసాధ్యంగా మారడంతో అధికారులు ఆ రోజు అంత్యక్రియలను వాయిదా వేయక తప్పలేదు. టెహ్రాన్ నగర జనాభా 60 లక్షలు కాగా దేశం నలుమూలల నుండి లక్షలాది మంది తరలివచ్చారు. దాదాపు 20 లక్షల మంది రాత్రంతా కొవ్వొత్తులతో ఖమేనీ భౌతిక కాయం ఉంచిన గ్లాస్ బాక్స్ వద్ద జాగారం చేశారు. ఇరాన్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన అల్లకల్లోలమైన రోజుగా ఆ రోజు చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం ఇరాన్ తన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు సన్నద్ధమవుతున్న వేళ 1989 నాటి ఈ ఘోర తొక్కిసలాట, విషాద జ్ఞాపకాలు అంతర్జాతీయంగా మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రకు అంతకు మించి జనాలు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది.